ఏం పేరు పెద్దమ్మ? మనమ్మ. ఏడే ఉంటారా? స్టేడియం కాడనే ఉంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు హామీలు ఇచ్చిండు, ఆడవాళ్ళకి అత్తలకి పైసలు ఇస్తా, కోడళ్ళకి సపరేట్ పైసలు ఇస్తాను, అవి వస్తున్నాయా మీకు? వస్తలేవు. బస్సు ఫ్రీ చేసిండు, ఈ బియ్యం ఇస్తాడు అంతే. చీరలు అయితే ఇవ్వలేదు. ఏమైనా ఇక బస్సుది గది చేసిండు కానీ 4000 ఇస్తానని ఇస్తలేడు. ఊర్లలో చీరలు ఇచ్చిండు, ఇక్కడ ఇవ్వలేదు. మరి ఊర్లలో ఇస్తారా? మేము వేయొద్దా ఓటు? మేము అట్లా అని ఊకున్నాం ఈడ ఓట్లు. ఇప్పుడు మొన్న ఓట్లు, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి వాటికి ముందు ఇస్తే వేస్తారు ఓట్లు ఎమ్మటే? అంటే ఏదైనా చేస్తే వేస్తాం. అదే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు ఎత్తాడు, మిగతా 12 నెలలు ఉంటే అంత ముందు మొత్తం ఎలక్షన్ ముందు ఒక నెల ముందే ఎత్తాడు, అప్పుడు ఓటు వేస్తారు మీరు ఎమ్మటే? వేస్తాం. ఎందుకయ్యాం? ఎవరైనా మమ్మల్ని మాకు మంచిగా చూసుకున్న వాళ్ళకే ఇస్తాం అంతే. ఎలక్షన్ ముందు ఇచ్చి ఆ తర్వాత ఇవ్వకపోయినా ఏం కదా? ఎట్లా ఉంటుంది? మళ్ళీ అప్పుడు ధారణ చేయమా? చేస్తాం. అంతేనా? రేవంత్ది ఇక గట్లనే ఉన్నది. అన్నీ చేస్తా అన్నాడు, బస్సు చేయలే. ఒక కరెంటు చేసిండు, ఈ బస్సు చేసిండు. ఈ 4000 ఇస్తానని ఇవ్వలేదు. అన్నీ గిట్నే చూస్తాడు. ఇక గ్యాస్ వస్తుందా? గ్యాస్ లేదేం లేదు. ఒక నెల వచ్చింది. పింఛన్ ఎంత వస్తుంది ఇప్పుడు? 2000 ఇస్తాడు. 4000 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. 4000 ఇస్తానని ఇయ్యనన్నాడు. ఇంకేంది, అక్కడ వాళ్ళకి ఇచ్చిండు, మాకు ఇయ్యలే. 4000 ఇస్తలేడు, 2000 ఇస్తాడు. 4000 పెంచాలి. ఈ బస్సు అంటే ఇక కొట్టుకొస్తారు కానీ ఇక ఎట్నో పోతాను అట్లా. కానీ ఇక బియ్యం అంటే పిరిగినే ఇస్తాడు. మాకు చీరలు రాలేదు. పొదుపులు ఉన్న వాళ్ళకే ఇస్తానంటే పొదుపుల వాళ్ళే వేయాలి. ఇక రేపు కోటీశ్వర్లను చేస్తా, ఆడవాళ్ళని 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తా అంటుండగా చేయడు. ఆయన చేయడు ఏం లేదు. అంతే. ఇక కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. టైం ఎమ్మటి పింఛన్ వేసేది, టైం ఎమ్మటి ఏదైనా రైతు బంద్ చేసేది, అట్లా చేసేది. పొలం ఉందా ఊర్లో ఏమన్నా మీకు? ఉన్నది. రైతు బంధు ఏమన్నా? ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేస్తారు 2 లక్షలు అన్నాడు. మాకు కాలేదు. చేస్తానని మాకు కాలేదు. అసలు ₹1,00,000 60,000 కూడా ఏది కాలేదు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్టుంది? రేవంత్ రెడ్డి మంచిగా చూసుకుంటుండా? కేసీఆర్దే మంచిగా ఉంది. ఎందుకని? దేనికైనా సౌకర్యం చేసిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఒక ఫ్రీ బస్సు పెట్టిండు, కొట్టుకొని సాగురని. ఫ్రీ బస్సు పెట్టినా ఇప్పుడు మీ ఆయనకు రేట్లు పెంచిండు, మళ్ళీ నీకు తీసేసిన. మా ఆయనకి ఏం రేట్లు పెంచిండు? మగవాళ్ళకి బస్సు రేట్లు పెంచిండు, మగవాళ్ళకి బస్సు రేట్లు పెంచిండు, మాకు ఫ్రీ చేసిండు. మరి అంతే. ఇక ఇక్కడ ఇక్కడ 2500 అత్తకి కోడలకి సపరేట్గా ఇస్తా అన్నాడు. లేదు చచ్చిపోయిన ముసలమ్మ పింఛన్ 2 నెలలు ఇంటికి అని కొట్టేసేయండి, పింఛన్ కొట్టేయనంటే కొట్టేత్తలేరు. మీకు పింఛన్ వస్తుందా? నాకేమి పింఛన్ లేదు, ఏం లేదు. మా ఆయనకు వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తా అన్నాడుగా. లేదు, 2000. అవి కేసీఆర్ ఉన్నప్పుడే. కేసీఆర్ ఉన్నప్పుడే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పెంచలేదు. ఏం పెంచలే. పొలం ఉందా మీకు? చీరలు అయితే నాకు పొలం లేదు, ఏం లేదు అయ్యా. చీరలు ఎక్కడి? పొత్తులు ఉన్నోళ్ళే వస్తారట, ఓట్లు వాళ్ళకి ఎత్తారట. వాళ్ళు ఓటు ఎత్తే గెలుస్తాడా? వాళ్ళు ఎత్తేనే గెలుస్తాడు, మేము ఎత్తే గెలవాడు. అంటే మీ ఓటుకి విలువ లేదా రేవంత్ రెడ్డి కాడ? లేదు, మాది విలువ లేదు. పొత్తులు ఉన్న వాళ్ళకే విలువ ఉంది, మాకు విలువ లేదు. అట్లా పెద్దమ్మా, మరి అందరు ఓట్లు ముఖ్యమేగా? అందరు ఓట్లు ముఖ్యం. ఆయన ఆలోచించాలి, అది అందరికీ ఇవ్వాలి చీరలని. సరే, ఎవరున్నప్పుడు నీకు మంచిగా అనిపించింది? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అనిపించింది. ఏం చేసిండు? ఏది కోటీశ్వరం చేసిండు మమ్మల్ని? ఇండ్లు కూడా రాకపోయా. డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, వస్తున్నాయి. వచ్చినాయా? ఇండ్లే రాకపోయా. పెట్టినాం, 2 సార్లు పెట్టినాం. రాలే. వచ్చిన మళ్ళీ ఇండ్లు వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇండ్లు వచ్చినాయి, మాకెవరు రాలేదు. మంచిగా ఎత్తేస్తాం. ఇప్పుడు అంటే నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ అవి వస్తున్నాయిగా, మరి వాటిలలో ఆలోపు మంచి చేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వేస్తాం. ఇవ్వకపోతే ఒకటేవా? కేసీఆర్ ఇప్పుడు మరి కేసీఆర్ పదవుల్లో లేడు, కేసీఆర్ కూడా ఇయ్యడుగా. అప్పుడు ఎవరు ఇస్తాడు? పదవుల్లో లేడు, ఆయన ఇప్పుడు ఇయ్యడు, వచ్చినప్పుడు ఇస్తాడు, మళ్ళీ గెలిచినప్పుడు ఇస్తాడు. ఇగో మాది కాలో పంచింది ఇల్లు వద్దిపోద్దని అన్నారు, కేసీఆర్ ఆపిండు. ఇప్పుడు ఈయన కూడా పోద్దిపోద్దని మొన్నడానికి మార్కులు పెట్టిపోయిండు. ఇప్పుడు ఇక ఇంతవరకు ఇంక లేదు మార్కు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు. అంతే సంగతి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లా చూసుకుంటా? ఏం చేస్తాడు దేవరెడ్డి ఏం చేస్తలేడు. మాకు చేసేదే కేసీఆర్ చేసిండు, కేసీఆరే ఇచ్చిండు. మా పొలం కూడా ఎక్కలేదు, మా పొలం కూడా ఎక్కిత్తలేడు. మేము అన్నీ ఎక్కిస్తాం, మేము సవలత్ చేస్తాము.
మేము అన్నిటికి చూసుకుంటాం అన్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కేదాకా అన్నాడు, గెలిచేదాకా అన్నాడు. గెలిచినాక మాకు ఇప్పుడు ఏమి ఇస్తలేడు, బట్టలు ఇవ్వలే, పింఛన్ కూడా 2000 చేస్తున్నాడు, చేయలేదు. ముసలోళ్ళకు 2500 ఇస్తానన్నాడు, అవి కూడా ఇవ్వలే. మాకేమి ఇచ్చిండు ఆయన ఎక్కి కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చిండు. కేసీఆర్ మంచిగా చేసిండు. ఒక్క కరెంటు బిల్లు ఈయన ఒక్కటి చేసి తక్కువ చేసి ఒకటి బస్ ఫిరాయి చేసిండు. ఏం చేసిండు? ఏం చేయలే మాకు. రేవంత్ రెడ్డి ఏం చేయలే మాకు. అన్ని చేసేసిన నా పాలనలో అంటుండు కదా రేవంత్ రెడ్డి, మరి అన్ని హామీలు నెరవేరుస్తున్నా అంటుండు. అన్నీ అంటాడు కానీ మాకేం చేయలే, మాకేం ఇయ్యలే, మాకేం ఇస్తలేడు, మాకేం సవలత్ చేస్తలేడు. ఇచ్చేటోళ్ళకే ఇస్తాడు. 2 సార్లు పెట్టినాం ఇల్లు జాగకు, మాకు ఇల్లు కూడా ఇయ్యలే. కిరాయిలు కట్టలేక సత్తాను ముసలోళ్ళం. ఇప్పుడు కొడుకులు లేని వాళ్ళం ఉన్నాం. ఒక్క ముసలోడు చచ్చిపోయిండు, మేమేం కట్టం చేస్తలేము, రోగాల కుప్పలం. మాకేమి ఇస్తాడు ఆయన? ఆ పింఛన్ కూడా సరిగా ఇస్తలేరు. మాకేం చేస్తలేడు ఆయన. కేసీఆర్ మంచిగా చేసిండు, మళ్ళీ కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్కే ఇస్తాం. ఈయన మాకు మా అన్ని చీరలు అన్ని మంచి సవలత్ చేస్తేనే మేము ఈయనకి ఇస్తాం. రాలే మాకు బతుకమ్మ చీరలు రాలే. ఈయన 3 ఏళ్ళు ఎక్కి ఏడిచ్చిండు, ఆ కేసీఆరే ఇచ్చిండు ఏడాదికో చీరే. ఈయన ఇయ్యలే. 2 సంవత్సరాల్లో ఒకటి కూడా రాలేదా? ఒక్కటి కూడా రాలే. పింఛన్ కూడా పెంచలేదు. పింఛన్ కూడా పెంచలే. 4000 ఇస్తానన్నాడు అప్పుడు హెచ్చులకు, ఆ 4000 కూడా ఇవ్వలే. అప్పుడు ఎక్కాలని బూద్గారు ఇచ్చిండు. అందరు వచ్చి మా చుట్టూ తిరుగుకుంటూ మమ్మల్ని బూద్గారు ఇచ్చారు. ఇప్పుడు ఎవడు ఇచ్చిండు? ఎవడు ఇవ్వలే, ఎవడు అవపడలే. అప్పుడు అవపడ్డారు, అందరు బూద్గారు ఇచ్చారు. నల్ల బిల్లు మాఫీ అన్నారండి. ఏం పేరు? రేణుక. ఎట్లుందమ్మా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఏం పాలన ఉందండి? ఏం పాలన లేదు. నల్ల బిల్లు మాఫీ అన్నారు. ఇప్పుడు ఆ మనిషికి ఇప్పుడు ఎంత 30,000, 40,000, 50,000 వేస్తున్నారు బిల్లు. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి కట్టాలి? మేము గరీబోళ్ళం, మేము అంత ఉన్నోళ్ళం కాదు, చేసేటోళ్ళం కాదు. ఓట్లు అన్నీ తిరుగుతారు, ఇండ్ల పార్టీ తిరుగుతారు, లాస్ట్కి వస్తే ఏమి లేదు. ఇది చేస్తాం అది చేస్తాను అంటారు కానీ ఏం చేస్తలేరు, ఏం చెప్తలేరు. నల్ల బిల్లు ఒకటి మాకు మాఫీ కావాలి. బతుకమ్మ చీరలు అన్నారు, మహిళా సంఘం వాళ్ళపై ఇస్తాము, వేరే వాళ్ళకి ఎవరికి చెయ్యమన్నారు. వేరే అట్లా కూడా మహిళా సంఘం వాళ్ళకి కూడా రాలేవు. మళ్ళీ మాకు కూడా వస్తాయి అన్నారు, ఏవి లేవు. 2500 అంటారు, అవే అంటారు. మళ్ళీ గ్యాస్ పైసలు అంటారు, ఏవి మాకు పడతలేవు. అన్ని ఓటేరి అని గెలుచుకున్నారు. లాస్ట్కి చూస్తే చిప్ప చేతికి ఇచ్చారు. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరాలను చేస్తున్నారు. ఇగో ఇదే మాది కోటేశ్వరం. మేము బతికైతే ఇగో ఇళ్ళల్లో బతుకుతున్నాం. మాకు 1 కోటి పైసలు ఇచ్చిండు, కోటేశ్వర్ లాగా మేము బతుకుతున్నాం. మేము కష్టం చేస్తేనే మాకు వెళ్తుంది, కష్టం చేయండి మాకు వెళ్ళదు. ఆయన ఏం మాకు ఇస్తలేడు, చేస్తలేడు. బస్సు ఫ్రీ చేసిన అంటున్నారు, మంచిదే అంటారు. బస్సు ఒక్కటి ఫ్రీ చేస్తే అయిపోతుందా అండి? అన్నీ మంచిగానే ఉండాలి కదా. బస్సు టికెట్ పెట్టినా పర్వాలేదు, మాకు ప్రాబ్లం ఏం లేదు. బస్సు ఒకటి ఫ్రీ పెట్టి ఏం చేసిండు ఆయన? ఏం ఫ్రీ లేదు. మళ్ళీ ఏమేమో చేసినామని అంటారు కానీ ఏమీ చేయలేదు. కేసీఆర్ అయితే కొంచెం పట్టింపు చేసిండు, ఈయన మొత్తమే లేదు. చేతులు దులుపుకోవడం పక్క జరిగిండు అంతే. కేసీఆర్ పాలన బాగుంది. ఆయనకే వేయాలి ఈసారి, వేస్తే మేము ఓటు. ఇప్పుడు హామీలు అవి 2500 పైసలు లేవంటుండు కదా రేవంత్ రెడ్డి ఆయన కాడ. ఇప్పుడు మా ఇక లేవా అంటే ఇక మేమే ఇవ్వాలి ఇప్పుడు ఆయనకు. ఇప్పుడు అందుకే కదా నల్ల బిల్లు పెంచిండు మాకు. నల్ల బిల్లు మాఫీ అన్నారు, నల్ల బిల్లు మాఫీ అని చెప్పి ఇప్పుడు ఈ పైసలు తీసుకొని ఇక ఆయననే తీసుకుంటుండొచ్చు. ఇక అదే మాఫీ చేస్తాడు మాకు, ఇంకేమున్నది ఇక అంతే, ఇంకేం లేదు ఇక. అప్పుడు పైసలు ఇస్తున్నారు, పైసలు కూడా ఏం లేవు. నల్ల బిల్లు ఇప్పుడు మనిషికి ఇప్పుడు మా ఈ చిన్న రూమ్ రేగల ఇల్లు 36,000 వేసారు ఇంటికి. నల్ల బిల్లు ఎక్కడి నుంచి కట్టాలి? 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తా అన్నాడు, ఇస్తున్నాను. కరెంట్ ఇస్తుండు. గ్యాస్ ఒక 4-5 నెలలు వేసిర్రు, ఇప్పుడు ఏం లేదు ఇక అంతే. నాకు పడ్డాయి 3 నెలలు పడ్డాయి, 3 నెలలు పడ్డాయి. ఇక ఇప్పుడు ఏం ఫ్రీ లేదు. నల్ల బిల్లు ఒకటి మాకు మాఫీ కావాలి. నల్ల బిల్లు బాగా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మాఫీ అని చెప్పారు, 36,000 వేసారు. ఒక్కొక్క ఇంటికి 50,000. చూడండి ఇవి ఏమైనా గొప్ప ఇండ్లు ఉన్నాయా? అందరికి అంత బిల్లులు వేస్తాం, మేము ఎక్కడి నుంచి కట్టాలి? అది ఒకటి మాకు మాఫీ చేసేయాలి.